శ్రీనివాస్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయిపోయింది. మరి రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రానున్న రోజుల్లో ఎటువంటి స్టెప్స్ తీసుకుంటే రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందని మీరు భావిస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకి సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది. ముఖ్యమంత్రిగా 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి వాళ్ళు 4వసారి. రాష్ట్రం ఇప్పటికే అనేక సంక్షోభాల్లో ఉంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రంలో ఉన్నటువంటి పోలవరం కానీ, అదేవిధంగా అమరావతి కానీ, మరి ఏ సమస్యలు ఉన్నా కూడా కేంద్రం పూర్తి స్థాయిలో ఇవాళ ప్రధానమంత్రి మోడీ గారు మనకి ఆంధ్రప్రదేశ్కి అండగా ఉన్నారు కాబట్టి మరి పవన్ కళ్యాణ్ గారు ఇదంతా కూడా పొత్తు తీసుకొచ్చి కేంద్రంలో కూడా ఈ కూటమి ద్వారా కేంద్రంలో కూడా ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో వాళ్ళ అండగా ఉన్నారు కాబట్టి మోడీ గారు కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క సమస్యలు నాకు తెలుసు, నేను దాని పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనపరుస్తానని చెప్పేసి ఆయన ఈ మధ్యన కూడా చెప్పడం కూడా జరిగింది. ఇవాళ కూడా మనం చూసినాం, వాళ్ళ మోడీ గారు విజయవాడ వచ్చారు. అంటే మనకు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని రంగాల్లో విఫలమైందనేటువంటి పరిస్థితుల్లో డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మనకి నిధులు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ఆదుకుంటుంది అనేటువంటి నమ్మకం అయితే మటుకు మాకు చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు దేనికి కూడా ఎక్కడా కూడా లెక్క పక్క లేకుండా ఫండ్స్ తీసుకొచ్చేసి ఆయన ఇష్టారాజ్యంగా వాళ్ళు ఏ ప్రాజెక్టు తీసుకొస్తే ఆ ప్రాజెక్టుగా ఖర్చు పెట్టాలి జనరల్ గా. కానీ ఏ ప్రాజెక్టు కూడా డబ్బులు ఖర్చు పెట్టకుండా అన్ని కూడా డైవర్ట్ చేసి చివరికి ఎస్సీ ఫండ్స్, బీసీ ఫండ్స్ కూడా డైవర్ట్ చేసి సొంత అవసరాలకు వాడుకున్న విషయం కూడా మనం గమనించాం. అందువల్ల గతంలో జరిగినటువంటి పొరపాట్లు, తప్పులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ సరిదిద్దుకోవడానికి వాళ్ళ కూటమి ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుని ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కక్షలు కార్పణ్యాలు కాదు. ఇక్కడ శ్రీనివాస్ గారు గతంలో పవన్ కళ్యాణ్ గారు 2 సార్లు చెప్పడం జరిగింది. శ్రీనివాస్ గారు రాష్ట్ర సమస్యల పట్లే వాళ్ళ యొక్క ఫోకస్ ఉంది. దాంట్లో శ్రీనివాస్ గారు గతంలో టీడీపీ ప్రభుత్వం ఎన్నోసార్లు పాలన చేసింది. చంద్రబాబు నాయుడు గారు కూడా 3 సార్లు పరిపాలన చేశారు. కానీ అప్పుడు పరిపాలనా ధోరణికి ఇప్పుడు ప్రస్తుతం పరిపాలనా ధోరణికి చాలా డిఫరెన్స్ ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడన్నా అప్పులు చేసినప్పుడు ఏం చేసేవాడంటే ఆయన సపోజ్ ఒక రోడ్డు కోసం తీసుకున్నాం అనుకోండి, ఆ రోడ్డు కంప్లీట్ చేస్తే టోల్ ద్వారా మనం వసూలు చేయొచ్చు. అట్లా కాకుండా ప్రాజెక్టులు చేస్తే రాష్ట్రాన్ని మనం సక్సెస్ అమలం చేయొచ్చు. అంటే వేటికి కూడా మళ్ళీ రిటర్న్ వచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఆయన తీసుకున్నటువంటి కేవలం ఓట్లు అనేటువంటి ఎజెండాతో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా మనకి రాష్ట్రం యొక్క మరి ఇన్కమ్ ను పెంచకుండా ఆయన కేవలం నేను ఓన్లీ ఖర్చు పెడతాను, బట్టలు నొక్కుతాను, నేను ఓట్లే నా లక్ష్యం అని చెప్పేసి వయసులో వెళ్ళాడు కాబట్టి. శ్రీనివాస్ గారు నేను అన్నది అది కాదు. శ్రీనివాస్ గారు మరి ప్రశ్న అది కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత ఒత్తిడి ఉంది, ఈ ఒత్తిడిని ఏ రకంగా తీసుకునే అవకాశం ఉంది? అంతకుముందు గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలన వేరు, ఇప్పుడు ప్రజెంట్ పాలన వేరు. ఎందుకంటే ఈ పాలన అనేది చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్కి జీవన్ మరణ సమస్యలాగా తీసుకోవాల్సిన పరిస్థితి. ఫ్రాడింగ్ అనేది ఎటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వంలో ఉండకూడదు. గతంలో చిన్న చితక ఎవరన్నా ఎమ్మెల్యేలు ఏమన్నా లేదంటే లోపల కొంతమంది నాయకులు ఎవరన్నా ఏమన్నా పొరపాట్లు చేస్తున్నా అలాంటి పొరపాట్లు ఈసారి ఎటువంటి పరిస్థితుల్లో జరగకుండా ఉండాలి అంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అంటున్నా, అది నేను అడిగేది. ఈ ప్రభుత్వం గురించి, చంద్రబాబు గారి గురించి చెప్పండి. అంటే ప్రస్తుతం గతంలో గత ప్రభుత్వం మనం చూసాం, అనేక నేరాలు, ఘోరాలు, హత్యలు చేయటము, ఎక్కడ కూడా పోలీసులు కూడా మరి ఇవాళ లైసెన్స్డ్ గూండాల్లాగా అనేక మంది అధికారులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేయడంలో ప్రత్యక్ష పాత్ర ఉందని చెప్పడానికి మనం ఏమాత్రం కూడా సంకోచించాల్సిన పని లేదు. పోలీసు వ్యవస్థ శాంతి భద్రతను కాపాడాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థ టోటల్ గా శాంతి భద్రతను సర్వనాశనం చేయడానికి డైరెక్ట్ గా డీజీపీ స్థాయిలోనే ఎస్పీలు, డిఐజీలు, ఐజీ రేంజ్లోనే వాళ్ళ గత ప్రభుత్వానికి మరి కేవలం తొత్తులుగా పనిచేసి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కూడా లేకుండా సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేశారు. ఇతర బయట నుంచి వచ్చేటువంటి పారిశ్రామికవేత్తలు కూడా వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యి అటు మెడ్రాసు, బెంగళూరు, హైదరాబాద్ వెళ్ళిపోవటం,
మనం డైరెక్ట్ గా చెప్పాలంటే మన కియా అని కాదు, అదే అమరాజా బ్యాటరీస్ అని కాదు, అనేక ఇన్సిడెంట్స్ లో మీరు ఎల్జీ పాలిమర్స్ అది వైజాగ్ ఇష్యూ తీసుకున్నా కూడా వాళ్ళకి హామీ ఇచ్చి కూడా పాపం ఆ బాధితులకి ఇంతవరకు ఏది చేయలేదు. అంటే ఏదైనా కూడా సమస్య పరిష్కారం చేయాలి అనేటువంటి ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే అది చేయటం అనేది కష్టం కాదు, 4 రోజులు లేట్ అవుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ఏ రోజు కూడా 2014లో శ్రీనివాస్ గారు నేను అనేది అది కాదు, గత ప్రభుత్వం గురించి కాదు నేను మాట్లాడేది. 2014లో టీడీపీ చేసిన తప్పిదాలు 2024లో చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి, అది నేను అడిగేది సార్. పరిష్కరిద్దామనేటువంటి ఆలోచన ఎక్కడ కూడా ఆయనకి లేదు. లేకపోవడం వల్ల ఇవాళ ఈ రాష్ట్రం అన్ని రకాలుగా ఇబ్బందులకు ఎదురవుతుంది. అయితే డెఫినెట్ గా మంచి రోజులు వచ్చినాయి. ముందు చాలా షార్ట్ పీరియడ్ లోనే రాష్ట్రం ఒక గాడిలో పడుతుంది. మరి ఆర్థికంగా కూడా ఉన్నటువంటి ఇబ్బందులు అన్ని కూడా సెట్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఏదైతే మనకి సంపూర్ణ సహకారం ఉందో దాని ద్వారా మనం బయటపడతాము.